శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయం. ఈ దేవాలయం దాదాపుగా 650 సంవత్సరాల కింది దేవాలయం. ఈ పూర్వములో ఈ యొక్క ఆలయం పక్కన ఉన్నటువంటి యొక్క గోదారంగనాయక స్వామి యొక్క అర్చకులైనటువంటి అప్పందేశుకుల వారు ఈ ఆలయాన్ని నిర్వహణ చేశారు. అమ్మవారు స్వయంగా మాట్లాడి ఆలయ నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆలయాన్ని అంబారిపేట వంశీకులకు అప్పచెప్పటం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వంశీకుడు అంబారిపేట వంశీకులు ఈ యొక్క వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. వంశపారంపర్య ధర్మకర్తలుగా, పూజారులుగా అన్ని విధాలుగా వారు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఆలయాన్ని వారే నిర్వహించకపోవడానికి కారణం ఏంటి అంటే కొన్ని అవాంతరాలు జరిగినప్పుడు ఒకే వంశీకుడు చేయకూడదు కాబట్టి ఈ వంశీకులను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉంచడం అనేటువంటిది జరిగింది. ఆ వంశీకుడే ఇక్కడ ఆలయ నిర్వహణ, పోతే అర్చకత్వము అన్నీ కూడా ఇక్కడ నిర్వహణ చేస్తారు. ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటి అంటే వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుందని, పోతే సంతానం లేని వాడికి సంతాన గోపాలుడుగా ఈ యొక్క ఆలయం ప్రసిద్ధి చెందినటువంటి యొక్క దేవాలయం. ఇది మాఘ పౌర్ణమి, మాఘశుద్ధ ఏకాదశి నుంచి భీష్మ ఏకాదశి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి రోజున సాయంకాలం మనకు రథోత్సవం జరుగుతుంది. రథోత్సవానికి ముందు రోజు మనకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. చతుర్దశి నాడు కళ్యాణము, పౌర్ణమి నాడు స్వామి యొక్క అభిషేకము, ఊరేగింపు సేవ ఉంటుంది. ఇది ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర.